విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు 13 ఏళ్ల క్రితం మా అమ్మగారి దగ్గర 6వ తరగతి చదువుకున్న ఆ పెళ్లి కూతురు తన టీచర్ చేసిన సహాయానికి గుర్తుగా తనకెంతో ఇష్టమైన వాళ్ళ నాన్నగారి గుర్తుగా మిగిలి ఉన్న గాంధీ గారి బొమ్మని ఆవిడకి బహుమతిగా ఇచ్చింది. ఆ పాఠశాలకి మా అమ్మగారు ట్రాన్స్ఫర్ అయి వచ్చారట. ఎప్పుడూ హోంవర్కులు చేయని, సరిగ్గా చదవని, ఎవరితో మాట్లాడకుండా ముడుచుకుని మొద్దులా ఉండే ఈ అమ్మాయి అంటే మా అమ్మగారికి చాలా చిరాగ్గా ఉండేదట. ఒకసారి ఆ పిల్ల వాలకం భరించలేక వాళ్ళ ప్రిన్సిపల్ గారికి మా అమ్మగారు ఫిర్యాదు చేశారట. నిజానికి ఆ మొద్దు పిల్ల 6 నెలల క్రితం వరకు తరగతిలో ఫస్ట్ వచ్చేదని, వాళ్ళ నాన్నగారు చనిపోయి 6 నెలలైందని, ఫీజు కట్టలేక తల్లి చదువు మాన్పించేస్తానంటోందని ప్రిన్సిపల్ గారు చెప్పారట. ఆ పిల్లపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మా అమ్మగారు అనుకుని వాళ్ళ అమ్మగారితో మాట్లాడటానికి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖలు పూసలతో శ్రీచక్రం ముగ్గును తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మ విజయ్ కుమార్ గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ పద్మ గారు. హాయ్ సుజాత. పద్మ గారు, ఈ రోజు మాకు పూసలతో శ్రీచక్రం ముగ్గును నేర్పిస్తానన్నారు మీరు. సో మరి మా సఖులందరికీ అసలు ఈ పూసలతో శ్రీచక్రం ముగ్గును తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చూపిస్తారా? కలర్ బీడ్స్, నీడిల్ అండ్ థ్రెడ్ అండ్ సిజర్. సో పద్మ గారు, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి, మరి తయారు చేసుకోవడం ఎలాగో చెప్తారా? ఓకే సుజాత. మనం దీనికి థ్రెడ్ కూడాను ట్రాన్స్పరెంట్ థ్రెడ్ తీసుకోవాలి. ఓకే, ఇది ప్లాస్టిక్ థ్రెడ్ ఏంటో అంటారు కదండి, అది ఒక రకమైన థ్రెడ్ ఉంటుంది, సిల్కీ థ్రెడ్ ఉంటుంది. ఇది మనకి కనబడదు అన్నమాట. పూసల నుంచి వేసినా సరే కనబడదు, ఏ కలర్ పూసలు వేసినా సరే మనకి థ్రెడ్ కనబడదు. సో మరి ఫస్ట్ ఏం చేస్తారు? నేను ఒక 6 బీడ్స్ తీసుకుంటాను సుజాత. ఫస్ట్ 6 బీడ్స్ తీసుకుంటాను.